రమణీయ సంజీవనానికి స్వాగతం. పొరుగువాడి ఇల్లు గాలిపోతే మన ఇంట్లో సలిగాగినట్టు అని ఒక సామెత ఉన్నది. మీకు అందరికీ బహుశా తెలిసే ఉంటుంది ఈ సామెత. దీని అర్థం ఏంటంటే, ఆ పొరుగింటోడు వానికి నష్టం జరిగితే, వానికి కీడు జరిగితే వీడు సంతోషంగా ఉంటాడు. అంటే వాడు ఏడితే వీడు సంతోషపడతాడు. ఇదేం ఆలోచన అండి? ఇట్లుంటాయి ఆలోచనలు ఉంటాయి, మరి కొంతమందికి ఉంటాయి. వాళ్ళనే అసూయ పరులు అంటారు, లేకుంటే ఓర్వలేని పరులు అంటారు. ఓర్వలేని తనం, అసూయతనం కాకుండా ఏంటిదండి ఇది? అంటే వీళ్ళ స్వభావమే కుళ్ళు స్వభావం. వీళ్ళకి ఏంటంటే, వానికి ఇది ఉన్నది అది ఉన్నది, నాకు కూడా గదే కావాలి, నాకు లేకున్నా పర్వాలేదు, వానికి కూడా ఉండొద్దు అంటూ ఎప్పుడు వాని గురించి చింతనే, వాని గురించి ఆలోచనే. వానికి కారు ఉన్నది, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, వాని కొడుకులంతా నౌకరు చేస్తారు, వానికి హోదా ఉన్నది, ఇవన్నీ ఉన్నాయని వాడు ఆగుతలేడు, ఎక్కడ ఆగుతలేడు, వానికి టెంపరు, వానికి గర్వము, ఇలా నిరంతరం వాని గురించి, వాని చెడు గురించి ఆలోచిస్తూనే వీడి జీవితం మొత్తం వాడి గురించే, వాని కోసమే వీడు పుట్టిండు అన్నట్టు ఇట్లా ఉంటుంది ఈ అసూయాపరులు వాళ్ళ ఒక ఉద్దేశాలు. కానీ వాళ్ళ జీవితాన్ని కాల్చేస్తుందని వాళ్ళు తెలుసుకోరు. ఎందుకంటే మరి వాని గురించి వాడు ఆలోచించుకుంటే కదా వానికి తెలిసేది. సో ఇది ఎట్లా ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తా అంటే, ఒక ఇద్దరు మిత్రులు ఊళ్ళో, వాళ్ళకు మరి సంసారం మీద విరక్తి వచ్చిందో ఏమొచ్చిందో కానీ ఇద్దరు కూడా వాళ్ళకొని అడవులో పోతారు. ఇక పోయి తపస్సు చేస్తారు, బాగా గట్టిగానే తపస్సు చేస్తారు, చాలా రోజులు చేస్తారు. దేవుడు మెచ్చుకుంటాడు, మెచ్చుకొని వస్తాడు. వచ్చిన తర్వాత, అరే మీ తపస్సుకు మెచ్చిర్రా బాబు అని ఒక స్నేహితుడిని అడుగుతాడు. ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, సార్ పక్కన మా ఇంకో దోస్తు కూడా ఉన్నాడు సార్, ఆయన ఏది కోరుకుంటే దానికి రెండంతలు ఇవ్వండి సార్ నాకు అని ఈ స్నేహితుడు చెప్తాడు. ఓకే శాంక్షన్ అని ఈ దేవుడు పక్క స్నేహితుని దగ్గరికి పోతాడు. ఆ పక్క స్నేహితుడిని అడుగుతాడు, ఓకే నీ తపస్సుకు వెచ్చినరా బాబు, మరి నీ కోరిక ఏందో చెప్పు అంటాడు. సార్ మరి మా దోస్తు ఏం కోరుకున్నాడో చెప్పండి సార్, నేను కోరుకుంటా తర్వాత అని ఆడంటాడు. అప్పుడు దేవుడు ఏమంటే, నువ్వు ఏది కోరుకుంటే వానికి రెండంతలు కావాలంటారా బాబు, మరి నువ్వేం కోరుకుంటావో కోరుకో అంటే, అట్లా అన్నాడా సార్, అయితే నా ఒక కన్ను మొత్తం తీసేయండి సార్ అంటాడు. శాంక్షన్ అంటాడు. ఏమైపోయింది? వీనికి ఒక కన్ను పోయింది, వానికి రెండు కళ్ళు పోయినాయి. అంటే వీని కన్ను పోతాయి కానీ వానికి రెండు కన్ను పోవాలి. అంటే సన్యాసం తీసుకున్నాక కూడా ఈ అసూయలా అండి? అంటే ఉంటాయి ఇట్లా, పోవాలి అంత ఈజీగా. మనం మార్చుకోవాలి, మన మనసును శుద్ధి చేసుకోవాలి. మనమే చెడిపోతున్నాం, మనల్నే దహిస్తుంది, వాని కోసం ఆలోచించి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఇది తెలుసుకోవాలి మనం ముందు. నువ్వు ఆలోచన చేసి వాని కోసం నిత్యం ఆలోచన చేసి, నిత్యం ఆందోళన పడి, నిత్యం ఆవేశపడి నీ జీవితం, నీ కుటుంబ జీవితం నాశనం అయితే ఏమొచ్చింది? అందుకే మిత్రులారా, ఎవ్వరూ కూడా అసూయ ద్వేషాల జోలికే వెళ్ళకండి, వాటిని పూర్తిగా వదిలేయండి. అప్పుడు మీ జీవితం సుఖంగా ఉంటుంది, మీరంతా మంచిగా ఉంటారు, మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.